మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 30న తాము అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నామని కె కేశవరావు కూడా వెల్లడించారు. తాను గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గుర్తు చేశారు. 84 ఏళ్ల వయసులో సొంత పార్టీలోకి తాను తిరిగి వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. మరోవైపు కేకే తనయుడు మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్లు విప్లవ్ కుమార్ వెల్లడించారు. తన తండ్రి సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ పై నమ్మకం ఉందన్నారు ఆయన. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతం కేకే ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారాలనుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరుగా పాకిస్తూ కాంగ్రెస్ కండవా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా అదే కోవలోకి బీఆర్ఎస్ కి సంబంధించి ముఖ్యంగా మేయర్ జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి ప్రస్తుతం కారు దిగి కాంగ్రెస్ కండవా కప్పుకునేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ తో పాటు మరొకవైపు కాంగ్రెస్ ఇతర కీలక నేతలతో సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. తాజాగా గద్వాల్ విజయలక్ష్మి 30వ తేదీ ఈ నెల 30వ తేదీన ఎల్లుండు సీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుంది. గద్వాల్ విజయలక్ష్మితో పాటు మరొక 6 నుంచి 8 మంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కేకే. ప్రస్తుతం కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకవైపు ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను దాదాపు కాంగ్రెస్ లో 53 ఏళ్ళు పార్టీలో పనిచేశాను. తీర్థయాత్రల కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది, ఎప్పటికైనా సరే ఇంటికి వెళ్లాల్సిందే అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. నేను అతి కొద్ది రోజుల్లోనే నా సొంత ఇల్లు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. నేను ఓన్లీ బీఆర్ఎస్ లో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పనిచేశాను, అది కూడా తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరానంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేకే కూడా మరికొద్ది రోజుల్లోనే ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే కేకే కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. కేకేతో పాటు మరొక కీలకమైనటువంటి నేత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయనతో పాటు మరొక వైపు కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య, వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కావ్య ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ కడియం వరంగల్ నుంచి అభ్యర్థిగా ఆమె తప్పుకోవడం జరిగింది. అంటే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నాగేంద్ర, థ్యాంక్ యూ.